హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా నాలాగా నరసింహస్వామి భక్తులైతే ఈ వీడియో చూస్తే ఎంత ఆనందంగా అనిపిస్తుందో అంతే బాధగా కూడా అనిపిస్తుంది. ఆనందానికి రీజన్ ఏంటంటే, ఇంత పెద్ద నరసింహస్వామిని చూసిన తర్వాత ఆనందంగా ఉండకుండా ఎలా ఉంటుంది. ఇంకొకటి బాధ ఎందుకు అంటే, ఈ విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఇక్కడ పూజ కూడా జరగదు. ఎంత పెద్ద విగ్రహం అంటే, కింద స్వామివారి కాళ్ళ కింద ఉన్న పీఠం వరకే మనం నిల్చుంటే మనం ఆ పీఠం వరకే వస్తామన్నమాట. అంత పెద్ద విగ్రహం. కానీ ఈ విగ్రహాన్ని ఇలా ధ్వంసం చేయడం వల్ల ఇక్కడ పూజలు అయితే జరగట్లేదు. జస్ట్ వచ్చిన వాళ్ళు చూసుకొని వెళ్ళడానికి మాత్రమే ఉంది. అలాగే ఇది ఒక ఏకశిల విగ్రహం, అంటే ఒకే శిలలో ఈ విగ్రహం మొత్తాన్ని, పీఠం అలాగే పైన వచ్చిన నాగురు శిలాతోరణం లాగా వచ్చింది కదా, ఇది ప్రభావళి అంతా కూడా ఒకే శిలలో చెక్కారు. ఇది ధ్వంసం చేసిన వాళ్ళకి అలా చేయడానికి చేతులు ఎలా వచ్చాయో నాకు అర్థం కాలేదు. ఇది మనకి హంపీలో కనిపిస్తుంది. ఈ విగ్రహాన్ని చూసి మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. మీరు నరసింహస్వామి భక్తులైతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.